హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అపెక్స్ బడ్డీ. సో మనం ఎల్డబ్ల్యూసి రిలేటెడ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ డిస్కస్ చేసుకుంటున్నాం కదా. ప్రీవియస్ వీడియోలో బేసిక్ లెవెల్లో ఎల్డబ్ల్యూసి రిలేటెడ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏం అడగొచ్చు ఏంటి అనేది డిస్కస్ చేసుకున్నాము. లైక్ ఎల్డబ్ల్యూసి అంటే ఏంటి, దెన్ ఫైల్స్ ఏముంటాయి, ఆ ఫైల్స్ని ఎందుకు యూస్ చేస్తాము, సో మనం ఆన్సర్ ఎలా చెప్పాలి, ఇలా క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసుకున్నాము. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ప్లీజ్ రెఫర్ దట్ వీడియో ఫస్ట్ అండ్ బెటర్ లేటర్ యూ కెన్ రెఫర్ దిస్ వీడియో. సో ఇందులో వచ్చేసి మనం ఈరోజు ఇంటర్మీడియట్ లెవెల్ కొన్ని టాపిక్స్ డిస్కస్ చేసుకుందాము. అండ్ వాటి గురించి డిస్కస్ చేసుకున్న తర్వాత ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎలా అడగొచ్చు అండ్ మనం ఎలా ఆన్సర్ చేయొచ్చు అనేది డిస్కస్ చేసుకుందాం. ఓకే, we'll start with the life cycle hooks. సో ఎల్డబ్ల్యూసిలో మనకు లైఫ్ సైకిల్ హుక్స్ అనేది మెయిన్ టాపిక్, రైట్? సో వాట్ ఈస్ దిస్ లైఫ్ సైకిల్ హుక్స్ అంటే, సో ఏ లైఫ్ సైకిల్ హుక్ ఈజ్ కాల్ బ్యాక్ మెథడ్ ట్రిగర్డ్ అట్ ద స్పెసిఫిక్ ఫేజ్ ఆఫ్ ది కాంపోనెంట్. సో నథింగ్ బట్ ఇందులో మనకు లైఫ్ సైకిల్ హుక్ అనేది కాల్ బ్యాక్ మెథడ్స్. ఓకే, సో ఈ మెథడ్స్ ఎన్ని ఉంటాయి అంటే 5 ఉంటాయి. కన్స్ట్రక్టర్ కాల్ బ్యాక్, కనెక్టెడ్ కాల్ బ్యాక్ అండ్ రెండర్డ్ కాల్ బ్యాక్. అండ్ ఈ రెండర్ అనేది మెథడ్ కాదు, బట్ ఇది మనం వేరే పర్పస్కి యూస్ చేస్తాం. విల్ డిస్కస్ ఇట్ లేటర్. నెక్స్ట్ వచ్చేసి డిస్కనెక్టెడ్ కాల్ బ్యాక్, ఎర్రర్ కాల్ బ్యాక్. సో ఇవి వచ్చేసి 5 టైప్స్ ఉంటాయి, 5 మెథడ్స్. ఏది ఎప్పుడు కాల్ అవుతుంది అనేది విల్ సీ నౌ. కన్స్ట్రక్టర్ వచ్చేసి ఎప్పుడైతే మనం కాంపోనెంట్ క్రియేట్ చేస్తామో అప్పుడు కాల్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి ఫ్లో ఎలా ఉంటుంది అంటే పేరెంట్ టు చైల్డ్, అంటే ఫస్ట్ ఈ కన్స్ట్రక్టర్ అనేది పేరెంట్లో ఫైర్ అవుతుంది. ఓకే, దీని తర్వాత కనెక్టెడ్ కాల్ బ్యాక్ విల్ టేక్స్ ది ప్లేస్. సో కనెక్టెడ్ కాల్ బ్యాక్ ఎప్పుడు కాల్ అవుతుందంటే కాల్డ్ వెన్ ఎలిమెంట్ ఈజ్ ఇన్సర్టెడ్ ఇన్ టు ద డాక్యుమెంట్. ఓకే, సో మనం ఎలిమెంట్స్ డిక్లేర్ చేస్తాం కదా, అది ఎప్పుడైతే డామ్లోకి ఎంటర్ అవుతుందో అప్పుడు మనకి కనెక్టెడ్ కాల్ బ్యాక్ అనేది కాల్ అవుతుంది. దిస్ హుక్స్ ఫ్లో ఆల్సో పేరెంట్ టు చైల్డ్, అంటే ఇది కూడా ఫస్ట్ మనకి ఎక్కడ ఫైర్ అవుతుంది, పేరెంట్లోనే ఫైర్ అవుతుంది. యూ కెన్ నాట్ యాక్సెస్ చైల్డ్ ఎలిమెంట్స్ బికాస్ దే డోంట్ ఎగ్జిస్ట్ ఎట్. ఓకే, ఇంకా మనకు ఏమైనా రిలేషన్ ఉంటే పేరెంట్ టు చైల్డ్ అన్నాం కదా, సో చైల్డ్ ఇంకా మనకు ఫైర్ అవ్వలేదు. యూస్ కనెక్టెడ్ కాల్ బ్యాక్ టు ఇంటరాక్ట్ విత్ కాంపోనెంట్స్ ఎన్విరాన్మెంట్. ఓకే, దీని గురించి మనం క్లియర్గా మళ్ళీ నెక్స్ట్ అడ్వాన్స్డ్ లెవెల్లో డిస్కస్ చేసుకున్నప్పుడు ఇంకా క్లియర్గా మనం డిస్కస్ చేసుకుందాము, ఎలా డిక్లేర్ చేస్తాము ఏంటి కోడ్ లెవెల్లో అనేది. ఓకే, జస్ట్ ఇప్పుడు మెథడ్స్ బేసిక్ తెలుసుకుందాము, ఏది ఎప్పుడు కాల్ అవుతుంది ఎందుకు కాల్ అవుతుంది, సింపుల్. ఓకే, సో ఫస్ట్ కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది ఎప్పుడైతే మనం కాంపోనెంట్ క్రియేట్ చేస్తామో, అండ్ దెన్ ఎప్పుడైతే ఎలిమెంట్ అనేది డామ్లోకి ఎంటర్ అవుతుందో అప్పుడు కనెక్టెడ్ కాల్ బ్యాక్ అనేది కాల్ అవుతుంది. ఓకే, ఫ్లో వచ్చేసి పేరెంట్ టు చైల్డ్. నెక్స్ట్ వచ్చేసి రెండర్డ్ కాల్ బ్యాక్ అనేది కాల్ అవుతుంది. సో ఇట్ కాల్డ్ ఆఫ్టర్ every render of the component. Okay, so this life cycle hook is specific to lightning web component. It isn't from the HTML custom element specification. This hooks flow child to parent. So పై రెండు ఏంటి మనకు పేరెంట్ టు ఫ్లో, పేరెంట్ నుండి చైల్డ్కి ఫ్లో అనేది ఉంది. సో రెండర్డ్ కాల్ బ్యాక్ చూసుకుంటే చైల్డ్ టు పేరెంట్, అంటే ఇక్కడ ఏదైనా మనకి కాంపోనెంట్స్ రిలేషన్లో చైల్డ్ టు పేరెంట్, పేరెంట్ టు చైల్డ్ ఇలా ఉన్నాయనుకోండి, సో చైల్డ్ మనకి ఎక్కడ కాల్ అవుతుంది అనుకుంటే రెండర్ కాల్ బ్యాక్లో స్టార్ట్ అవుతుంది. ఓకే, అండ్ ఇక్కడ నుండి మళ్ళీ చైల్డ్లో కన్స్ట్రక్టర్ కనెక్టెడ్ ఇట్లా ఇంకో ఫ్లో అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, సో అది కూడా డిస్కస్ చేద్దాము.
అండ్ ఇంకొకటి ఈ రెండర్ చూసుకుంటే ఈ రెండర్ అనేది ఒక మెథడే, బట్ లైఫ్ సైకిల్లో ఒక పార్ట్ కాదు. బట్ ఇది ఎందుకు యూస్ చేస్తాము అని అనుకుంటే, లైక్ మనం ఏమైనా మల్టిపుల్ టెంప్లెట్స్ని కాల్ చేయాలనుకున్నప్పుడు, లేదంటే ఏదైనా కండిషన్ బేస్డ్ మనం కాల్ చేయాలనుకున్నప్పుడు మనకి రెండర్ మెథడ్ అనేది హెల్ప్ అవుతుంది. ఓకే, కాల్ దిస్ మెథడ్ టు అప్డేట్ ద యూఐ. అదే చెప్పాం కదా, మల్టిపుల్ టెంప్లెట్స్ అంటే ఏ టెంప్లెట్ని ఎప్పుడు కాల్ చేస్తున్నాము, నథింగ్ బట్ కండిషన్ కదా. సో ఆ టైంలో మనం రెండర్ అనే మెథడ్ని యూస్ చేయొచ్చు. ఇట్ మే బీ కాల్డ్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ కనెక్టెడ్ కాల్ బ్యాక్. మనకి ఇది ఎప్పుడైనా కాల్ అవ్వచ్చు, కనెక్టెడ్ కాల్ బ్యాక్ తర్వాత అయినా అవ్వచ్చు, బిఫోర్ అయినా కూడా అవ్వచ్చు. ఓకే, ఇట్స్ రేర్ టు కాల్ రెండర్ ఇన్ ఏ కాంపోనెంట్. ఓకే, సో మనం దీని గురించి కూడా ఒక ఎగ్జాంపుల్తో నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో డిస్కస్ చేసుకుందాము. బట్ రిమెంబర్, రెండర్ కాల్ బ్యాక్లో చైల్డ్ టు పేరెంట్ ఫ్లో ఉంది. సో ఇక్కడ మనకు చైల్డ్లో లైఫ్ సైకిల్ హుక్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఏంటి అనేది ఐ విల్ టెల్ యూ. సో బిఫోర్ దట్ విల్ డిస్కస్ అబౌట్ దిస్ టూ. డిస్కనెక్టెడ్ కాల్ బ్యాక్. సో ఇది ఎప్పుడు కాల్ అవుతుంది? కాల్డ్ వెన్ ద ఎలిమెంట్ ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ ద డాక్యుమెంట్. ఓకే, డాక్యుమెంట్లో నుండి మనకి రిమూవ్ అయిన తర్వాత మనకి డిస్కనెక్టెడ్ కాల్ బ్యాక్ అనేది కాల్ అవుతుంది. దిస్ హుక్ ఫ్లో ఫ్రమ్ పేరెంట్ టు చైల్డ్. ఇది కూడా పేరెంట్ టు చైల్డ్ ఫ్లో వచ్చేసి. సో దీన్ని ఎలా యూస్ చేస్తామంటే, దిస్ ఇస్ ద వన్ డిస్కనెక్టెడ్ కాల్ బ్యాక్ టు క్లీన్ అప్ వర్క్ డన్ ఇన్ ద కనెక్టెడ్ కాల్ బ్యాక్. మనకి వన్స్ ఎలిమెంట్ అనేది ఎంటర్ అయిన తర్వాత కనెక్టెడ్ కాల్ బ్యాక్ అనేది కాల్ అవుతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి యూఐలో ఏదైనా ఒక రికార్డ్ని మనం ఫెచ్ చేస్తున్నాం కాంపోనెంట్ యూస్ చేసి. ఓకే, సో ఆ రికార్డు డేటాని చూపించిన తర్వాత మళ్ళీ మనం క్లోజో లేకపోతే సేవ్ చేయడమో చేస్తే ఏం జరుగుతుంది? క్లోజ్ అయిపోతుంది ఆ యూఐ పేజ్, రైట్? సేమ్ థింగ్ ఇక్కడ వీళ్ళు కూడా అదే చెప్తున్నారు. మనకి డేటా ఎప్పుడు వస్తుంది? కనెక్టెడ్ కాల్ బ్యాక్ ఎప్పుడు మన కాంపోనెంట్ డామ్లోకి ఎంటర్ అయిన తర్వాత కనెక్టెడ్ కాల్ బ్యాక్ అనేది కాల్ అవుతుంది. సో వర్క్ అయిపోయింది మనకు అందులో. సో నెక్స్ట్ ఎలా ఇది డిస్కనెక్ట్ అవుతుందంటే, ఆ డేటా అంతా మనం క్లోజ్ చేసి అయిపోయిన తర్వాత సో ఎలిమెంట్స్ అనేవి డిస్కనెక్ట్ అయిపోతున్నాయి. అప్పుడు మనకు డిస్కనెక్టెడ్ కాల్ బ్యాక్ అనేది కాల్ అవుతుంది. ఓకే, సో లైక్ పర్సూయింగ్ క్యాషీ ఆర్ రిమూవింగ్ ఈవెంట్ లిజనర్స్. ఓకే, సో ఎర్రర్ కాల్ బ్యాక్, మనకి ఏమైనా ఎర్రర్స్ వస్తే ఎక్కడ హ్యాండిల్ చేస్తాం ఏంటంటే, ఈ మెథడ్లో మనము హ్యాండిల్ చేయొచ్చు. కాల్డ్ వెన్ ఏ descendant component through an error. Okay, error argument is JavaScript native error object and stack argument is string. దీంట్లో మనకు ఎర్రర్ స్టాటిక్ రెండు ఉన్నాయి కదా. సో వీటి గురించి ఇక్కడ ఇచ్చాడు. ఎర్రర్ అనేది ఇందులో నేటివ్ ఎర్రర్ ఆబ్జెక్ట్ అండ్ స్టాక్ వచ్చేసి ఆర్గ్యుమెంట్ ఈజ్ స్ట్రింగ్, ఆబ్జెక్ట్ స్ట్రింగ్. Okay, this lifecycle hook is specific to Lightning Web Component from the HTML custom element specifications. Okay, సో మనకి ఇప్పుడు ఏది ఎప్పుడు ఎందుకు కాల్ అవుతుంది అనేది అర్థమైంది కదా. లైఫ్ సైకిల్ హుక్స్ వచ్చేసి, ఏ లైఫ్ సైకిల్ ఈజ్ ఏ కాల్ బ్యాక్ మెథడ్స్. ఓకే, వీఆర్ హ్యావింగ్ 5 టైప్స్: కన్స్ట్రక్టర్, కనెక్టెడ్, రెండర్ అండ్ డిస్కనెక్టెడ్, ఎర్రర్ కాల్ బ్యాక్. సో చైల్డ్ టు పేరెంట్ మనం డిస్కస్ చేసుకోలేదు కదా. రెండర్ కాల్ బ్యాక్లో వచ్చేసి ఇక్కడ మనకు ఫ్లో ఏంటి? చైల్డ్ టు పేరెంట్. అండ్ చైల్డ్లో ఎలా స్టార్ట్ అవుతుంది మళ్ళీ లైఫ్ సైకిల్? చైల్డ్ ఆల్సో నథింగ్ బట్ ఒక కాంపోనెంటే కదా. సో విల్ సీ హియర్, ఇది ఫ్లో చైల్డ్ టు పేరెంట్. సో ఫస్ట్ మనకి ఏం జరుగుతుంది? కన్స్ట్రక్టర్ కాల్డ్ పేరెంట్లో ఫస్ట్ కన్స్ట్రక్టర్ అనేది కాల్ అయింది. ఓకే, సో తర్వాత పబ్లిక్ ప్రాపర్టీ పెండింగ్ టు అప్డేట్ అయ్యింది. ఓకే, పబ్లిక్ ప్రాపర్టీ అంటే ఏపీఐ, పేరెంట్ టు చైల్డ్ కదా. సో @API అనేది మనం పబ్లిక్ ప్రాపర్టీ అనుకుంటే. సో డెకరేటర్స్ గురించి మనం దీని తర్వాత డిస్కస్ చేసుకుందాము. సో ఇప్పుడు వచ్చేసి పబ్లిక్ ప్రాపర్టీ కాల్ అయింది.
అప్డేట్ అయింది. తర్వాత పేరెంట్ ఇన్సర్టెడ్ ఇంటూ ద DOM. పేరెంట్ అనేది DOMలో ఇన్సర్ట్ అయింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం కాల్ అవుతుంది, కనెక్టెడ్ కాల్ బ్యాక్ అనేది కాల్ అవుతుంది. దీని తర్వాత పేరెంట్ రెండర్డ్. సో పేరెంట్ రెండర్డ్ అయిన తర్వాత మనకేంటి, ఏ మెథడ్ కాల్ అవుతుంది, రెండర్డ్ కాల్ బ్యాక్ మెథడ్ అనేది కాల్ అవుతుంది. సో ఈ ఫ్లో ఏంటి, రెండర్డ్ వచ్చేసి చైల్డ్ టు పేరెంట్ అనుకున్నాం కదా. సో ఇది వచ్చేసి చైల్డ్ కన్స్ట్రక్టర్. చైల్డ్లో మళ్ళీ మనకు కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది, కాల్ ఆన్ చైల్డ్. దెన్ దాంట్లో ఉండే ప్రాపర్టీస్ అప్డేట్ అవుతాయి చైల్డ్లో ఉండేవి. తర్వాత చైల్డ్ ఇన్సర్టెడ్ ఇంటూ ద DOM. ఓకే, సో చైల్డ్ ఇన్సర్ట్ అయిన తర్వాత నెక్స్ట్ కనెక్టెడ్ కాల్ బ్యాక్ అనేది కాల్ అవుతుంది. అందులో చైల్డ్ రెండర్డ్ కాల్ బ్యాక్ కాల్ అవుతుంది. తర్వాత సేమ్ ఫైనల్గా పేరెంట్లో రెండర్ కాల్ బ్యాక్ అనేది కాల్ అవుతుంది. ఈ డేటా అంతా అయిపోయిన తర్వాత ఏంటి, నెక్స్ట్ 2 మెథడ్స్, డిస్కనెక్టెడ్ కాల్ బ్యాక్, ఎర్రర్ కాల్ బ్యాక్. సో అంతా ఓకే అయితే సేవ్ అయిపోయి డిస్కనెక్ట్ అయిపోతుంది. లేదు ఏమైనా ఎర్రర్స్ ఉంటే ఎర్రర్ మెథడ్లో మనకు ఎర్రర్స్ చూపిస్తుంది. సో అండ్ సో ఎర్రర్ మనం ఏమైనా హ్యాండిల్ చేయాలనుకుంటే ఆ మెథడ్లో మనం హ్యాండిల్ చేసుకోవచ్చు. ఓకే, ఐ హోప్ యూ గాట్ క్లారిటీ. సో మనల్ని ఇంటర్వ్యూవర్ ఇందులో క్వశ్చన్స్ ఎలా అడగొచ్చు ఏంటి అనేది విల్ డిస్కస్ నౌ. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఈజ్ లైఫ్ సైకిల్ హుక్స్ ఇన్ LWC? సో ఇలా అడిగినప్పుడు ఫస్ట్ మీరు ఏ లైఫ్ సైకిల్ హుక్ ఈజ్ ఏ కాల్ బ్యాక్ మెథడ్ ఇలా చెప్పేసి, అండ్ దెన్ వీఆర్ హ్యావింగ్ 5 మెథడ్స్ హియర్: కన్స్ట్రక్టర్ కాల్ బ్యాక్, కనెక్టెడ్ కాల్ బ్యాక్, అండ్ రెండర్డ్ కాల్ బ్యాక్, డిస్కనెక్టెడ్ కాల్ బ్యాక్, అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఎర్రర్ కాల్ బ్యాక్. Okay, so and we have to explain them. Constructor callback will call whenever the component is created, and connected callback will connected callback will enter when the element is inserted into the DOM document, and this both is the flow is parent to child. Okay, after that we are having rendered callback. So this flow is child to parent. Here the child life cycle hook will start same as like first constructor will call into the child, and then connected callback will call. After that render callback will call. After that in the parent the render callback will takes place. Okay, and after this disconnected callback will take the place. Okay, and a disconnected callback nothing but the elements are removed from the document. And error callback, if we would like to maintain any error handlings, then in the error callback we can maintain them. ఓకే, ఇలా మనం సింపుల్గా మనకి అర్థమైంది సెంటెన్స్ ఫ్రేమ్స్ అవుట్ చేసుకొని ఇంటర్వ్యూవర్కి అర్థమయ్యేలాగా మనం చెప్తే సరిపోతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఇంకోలా కూడా అడగొచ్చు క్వశ్చన్. సో ఏం అడగొచ్చు అని అంటే, హౌ టు రెండర్ మల్టిపుల్ టెంప్లెట్స్ ఆర్ కండిషనల్ టెంప్లెట్స్ రెండరింగ్ ఇన్ LWC. సో మోర్ దాన్ 1 టెంప్లెట్ని కాల్ చేయాలి అనుకుంటే ఎలా కాల్ చేస్తాము అన్నప్పుడు మనం ఒక మెథడ్ గురించి మాట్లాడుకున్నాం కదా, రెండర్ అనేసి రెండర్డ్ కాల్ బ్యాక్లో. సో దిస్ విల్ హెల్ప్ us. Okay, so when it calls a render method, when it calls into the LWC. Okay, ఎవరైనా ఇంటర్వ్యూవర్ ఇలా అడిగినప్పుడు we are not sure before or after connected callback it will takes the place. ఓకే, ఇలా చెప్పొచ్చు. అండ్ ఇంకా ఏం అడగొచ్చు అని అనుకుంటే, కనెక్టెడ్ కాల్ బ్యాక్, వాట్ ఈస్ ద కనెక్టెడ్ కాల్ బ్యాక్ అండ్ వెన్ ఇట్ విల్ టేక్స్ ది ప్లేస్. లేదంటే వాట్ ఈస్ ద రెండర్డ్ కాల్ బ్యాక్, వెన్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్ అండ్ వాట్ ఈస్ ద ఫ్లో. సో ఇలా కూడా మనల్ని అడగొచ్చు. సో ఏది అడిగినా మనం ఆన్సర్ చేయగలిగేలా ఉండాలి అంటే ప్రతి ఒక్క దాని గురించి మనకు తెలిసి ఉండాలి బేసిక్గా, ఏది ఎప్పుడు కాల్ అవుతుంది అనేది. కనెక్టెడ్ కాల్ బ్యాక్
ఎప్పుడైతే ఎలిమెంట్ ఇన్సర్ట్ అవుతుందో DOMలోకి అప్పుడు మనకి కనెక్టెడ్ కాల్ బ్యాక్ అనేది కాల్ అవుతుంది. ఓకే, మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు ఇదంతా గో త్రూ అవ్వండి, మీకు ఇంకా మంచి ఐడియా వస్తుంది. సో దట్ మీరు మీ ఓన్గా సెంటెన్స్ ఫ్రేమ్ చేసుకొని ఆన్సర్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి డెకరేటర్స్. సో ఎల్డబ్ల్యూసిలో మనకు డెకరేటర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ టాపిక్, రైట్? సో మనకు డెకరేటర్స్ వచ్చేసి 3 టైప్స్ ఉంటాయి. ఓకే, API, track and wire. These 3 are our decorators in a LWC. So AT decorators ante the Lightning Web Components programming model has 3 decorators that add functionality to a property or function. మనం ఏదైనా ఒక ప్రాపర్టీని కానీ ఒక ఫంక్షన్ని కానీ యాడ్ చేయాలి అనుకున్నప్పుడు మనకు ఈ డెకరేటర్స్ అనేవి హెల్ప్ అవుతాయి. ఓకే, సో ఒక్కొక్క దాని గురించి చూసుకుంటే API మనం ఎప్పుడు యూస్ చేస్తాం, track ఎప్పుడు యూస్ చేస్తాం, అండ్ వైర్ ఎప్పుడు యూస్ చేస్తాం. API మనకు నార్మల్గా అపెక్స్ క్లాస్లో ట్రిగ్గర్స్లో ఇలా చూసుకుంటే ఫస్ట్లో పబ్లిక్, ప్రైవేటు, గ్లోబల్ ఇలా పబ్లిక్ యాక్సెస్ మోడిఫైయర్స్ ఉంటాయి, రైట్? సో సేమ్ ఇక్కడ కూడా మనము ఈ API అనేది ఒకవేళ డేటాని మనం పేరెంట్ టు చైల్డ్ కానీ చైల్డ్ టు పేరెంట్ కానీ లేదంటే ఒక కాంపోనెంట్ని మనం ఫ్లోస్ నుండి కాల్ చేయాలన్నా లేదంటే ఆరా నుండి కాల్ చేయాలన్నా ఎక్కడి నుండైనా మనం డేటా కమ్యూనికేట్ చేయాలి ఒక కాంపోనెంట్ నుండి ఇంకొక దానికి అనుకున్నప్పుడు మనకి కాంపోనెంట్ వచ్చేసి మస్ట్ అండ్ షుడ్గా API ఉండాలి. ట్రాక్ ఏంటంటే నథింగ్ బట్ ప్రైవేట్, అంటే ఆ కాంపోనెంట్లో మాత్రమే వర్క్ అవుతుంది. మనం ఆ కాంపోనెంట్లో నుండి ఇంకొక కాంపోనెంట్కి డేటాని కమ్యూనికేట్ చేయాలి అనుకున్నప్పుడు మనకి ఇది అలో చేయదు. ఓకే, ఒక్కొక్క దాని గురించి మనం ఎగ్జాంపుల్స్తో నెక్స్ట్ వీడియోస్లో డిస్కస్ చేసుకుందాము. బేసిక్ ఇందులో బేసిక్ మాత్రమే విల్ సీ. సో API is a public property and track is a private property. Okay, సో ఎగ్జాంపుల్స్ కావాలనుకుంటే మనం ఇక్కడ నుండి చూడొచ్చు. విల్ సీ దోస్. అండ్ వైర్ గురించి చూద్దాము. సో యూ స్టిల్ నీడ్ a decorator field with the tracker in these cases. సో మనం ఏంటంటే ఎలాంటి ట్రాక్ కానీ API కానీ డిక్లేర్ చేయకపోతే బై డిఫాల్ట్ LWC మనకు కాంపోనెంట్ ట్రాక్గానే కన్సిడర్ చేస్తుంది, అంటే ప్రైవేట్ లాగే కన్సిడర్ చేస్తుంది. కానీ మనం ఎందుకు డిక్లేర్ చేయాలి ట్రాక్ అంటే మనం వీటి గురించి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మీకు, సో దట్ యూ విల్ గెట్ మోర్ క్లారిటీ. సో ఇక్కడ సింపుల్గా ఏం చెప్పారంటే అబ్జర్వింగ్ చేంజెస్ టు ద ప్రాపర్టీస్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్, అబ్జర్వింగ్ చేంజెస్ టు ద ఎలిమెంట్ ఆఫ్ అన్ అరే. సో ఇది ఏం చేస్తుందంటే కరెక్ట్గా డేటాని అబ్జర్వ్ చేయదు. మనం అరేస్తో ఇండికేట్ చేసినప్పుడు అండ్ ప్రాపర్టీస్ని మనం ఎలా డిక్లేర్ చేస్తాము అనే దాన్ని బట్టి కూడా ఇది డేటాని అబ్జర్వ్ చేస్తుంది. సో అప్పుడు మనకు కరెక్ట్గా డేటా అనేది రాదు. సో దాన్ని బేస్ చేసుకొని మనము చెయ్యాలా లేదా ట్రాక్ అనేది డిక్లేర్ ఇన్ ద కాంపోనెంట్ అనేది డిసైడ్ అవుతాం. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే బిగినింగ్ ఇన్ ద స్ప్రింట్ 20 ఆల్ ఫీల్డ్స్ ఇన్ ద LWC క్లాస్ ఆర్ రియాక్టివ్. రియాక్టివ్ అంటే అప్ టు డేట్, మనకి ఏదైతే డేటాని మనం అప్డేట్ చేస్తున్నామో అది మనకి ఇవ్వాలి, క్యాషీలో ఉండేది కాకుండా అప్ టు డేట్ డేటాని మనము గెట్ అవుతాం ఈ రియాక్టివ్ వల్ల. సో ఈ ఫీల్డ్ వాల్యూ చేంజెస్, ఫీల్డ్ ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ అనేది అపెక్స్ బడ్డీ ఉంది, అపెక్స్ బడ్డీ నుండి మనం ఏదైనా వేరే వాల్యూకి చేంజ్ చేసాం. సో అప్ టు డేట్ ఉండాలి కదా, మనం చేంజ్ చేస్తే రియాక్టివ్ అనుకోండి వెంటనే క్యాచ్ చేసి గెట్ చేసి మనకి ఇచ్చేస్తుంది. రియాక్టివ్ కాకపోతే క్యాషీలో ఉండేది ఏదైతే ఉందో ఓల్డ్ వాల్యూ అదే చూపిస్తుంది. ఓకే, సో దిస్ ఫీల్డ్ చేంజెస్ అండ్ ఫీల్డ్ ఈజ్ యూస్డ్ ఇన్ ఏ టెంప్లెట్.
or in getter property that's used in a template. Component renders displays a new value. If field assigned to an object or array, the framework observes some changes to the internals of the objects or array, such as when you assign a new value, you will still need to decorate a field with the track. సో ఇక్కడ నథింగ్ బట్ అదే చెప్తున్నారు. మనం కరెక్ట్గా ఇది డేటాని అబ్జర్వ్ చేయాలి అని అనుకుంటే సో ట్రాక్తో మీరు ఫీల్డ్ని డిక్లేర్ చేస్తే రియాక్టివ్ లాగా కన్సిడర్ చేస్తుంది. చేయకపోతే మనకి ఏదైతే క్యాషీలో ఓల్డ్ వాల్యూ ఉందో అదే వాల్యూని మనకి ఇస్తుంది. సో మీరేమీ కన్ఫ్యూజ్ అవ్వకండి. నేను మంచి ఎగ్జాంపుల్తో మీకు నెక్స్ట్ వీడియోలో దీని గురించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. @వైర్ సో ఎప్పుడు యూస్ చేస్తాము అని అనుకుంటే నార్మల్గా మనకు సర్వర్ సైడ్ అపెక్స్ క్లాసెస్ని కాల్ చేసుకోవడానికి వైర్ యూస్ చేసుకుంటాము. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, టు రీడ్ సేల్స్ఫోర్స్ డేటా లైట్నింగ్ వెబ్ కాంపోనెంట్స్ యూస్ టు రియాక్టివ్ వైర్ సర్వీస్. ఓకే, నథింగ్ బట్ మనం సర్వర్ సైడ్ ఏమైనా అపెక్స్ క్లాసెస్ని ఇలాంటివి కాల్ చేయాలి, రియాక్టివ్ ఇందాక మాట్లాడుకున్నాం కదా, అప్ టు డేట్ డేటాని మనం మెయింటైన్ చేయడానికి సో వైర్ మెథడ్ని యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకు వైర్ వర్సెస్ ఇంపరేటివ్ కూడా మనకు క్వశ్చన్ అడగవచ్చు. సో ఇంపరేటివ్ అంటే ఏంటంటే ఏమీ లేకుండా ఇలా వైర్ మెథడ్ లేకుండా అపెక్స్ క్లాస్ని డైరెక్ట్గా మనం ఎల్డబ్ల్యూసి నుండి కాల్ చేయవచ్చు. ఓకే, సో దాన్ని మనం ఇంపరేటివ్ అని అంటాం. సో దీనికి డిఫరెన్సెస్ కూడా ఉన్నాయి. నార్మల్గా వాట్ ఈజ్ వైర్, వాట్ ఈజ్ ఇంపరేటివ్ మెథడ్ అని అడగొచ్చు, డిఫరెన్సెస్ అడగొచ్చు. డిఫరెన్సెస్ అడిగినప్పుడు మనకు ఇంపరేటివ్ మెథడ్ని ఎలా కాల్ చేస్తాం ఏంటి ఫస్ట్ అది తెలియాలి. ఇందాక చెప్పాను కదా, డైరెక్ట్గా అపెక్స్ క్లాస్ని మనం క్లాసు మెథడ్ని కాల్ చేశారనుకోండి దాన్ని ఇంపరేటివ్ లాగా కన్సిడర్ చేసుకుంటాం. @వైర్ యూస్ చేసి కాల్ చేస్తే మనము దాన్ని వచ్చేసి వైర్ మెథడ్ లాగా కన్సిడర్ చేసుకుంటాం. ఇంపరేటివ్ మెథడ్లో డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే రియాక్టివ్ ఉండదు బై డిఫాల్ట్. ఓకే, సో ఎవరైతే డెవలప్ చేస్తున్నారో వాళ్ళే వాటిని టేక్ కేర్ చేసుకోవాలి. నథింగ్ బట్ డేటా క్యాషీలో స్టోర్ అయి ఉండదు. సో ఏంటి, ఎలా స్టోర్ చేయాలి, అప్ టు డేట్ రియాక్టివ్ మనకి ఎలా చేయాలి ఏంటి అనేది డెవలపర్ షుడ్ టేక్ కేర్. ఓకే, సో ఇంపరేటివ్లో ఇది మైనస్, కానీ ఇక్కడ ప్లస్ ఏంటంటే మనకు డిఎంఎల్ ఆపరేషన్స్ని మనం పర్ఫామ్ చేయొచ్చు. ఓకే, అండ్ అపెక్స్ క్లాస్ని మనం ఇక్కడ ఎలా కాల్ చేస్తామంటే అపెక్స్ క్లాస్లో మనం @ఆరా ఎనేబుల్డ్ అనే అనోటేషన్ని మనం అక్కడ డిక్లేర్ చేయాలి. సో అప్పుడే మనకు ఆ అపెక్స్ క్లాస్ని ఎల్డబ్ల్యూసి కాంపోనెంట్ అనేది కాల్ చేసినప్పుడు ఫౌండ్ చేస్తుంది. ఓకే, సో వైర్ మెథడ్ యూస్ చేయడం వల్ల డిసడ్వాంటేజ్ ఏంటి అంటే వైర్ మెథడ్లో మనం అపెక్స్ క్లాస్ని కాల్ చేయాలంటే ఏంటి, మస్ట్ అండ్ షుడ్ అపెక్స్ క్లాస్ వచ్చేసి @ఆరా ఎనేబుల్ అండ్ క్యాషబుల్ ఈక్వల్స్ టు ట్రూ అయి ఉంటుంది. సో క్యాషీ అంటే ఏంటి, క్యాషీ డేటా అంటే ఓల్డ్ డేటా, నథింగ్ బట్ రైట్. సో ఓల్డ్ డేటా మనకి ఇక్కడ ఏంటంటే న్యూ డేటాని ఫెచ్ చేయట్లేదు, యూఐ ఆటోమేటిక్గా రిఫ్రెష్ అవ్వదు కాబట్టి క్యాషీ డేటాని మనము యూఐలో చూపిస్తాం రైట్. కానీ మనం దీంట్లో రియాక్టివ్ కూడా యూస్ చేసుకోవచ్చు, అప్ టు డేటాని మనము యూఐ మీద చూపించవచ్చు. ఓకే, కాకపోతే ఇది ఈ క్యాచబుల్ ఈక్వల్స్ టు ట్రూ ఉండడం వల్ల మనం ఎలాంటి డిఎంఎల్ ఆపరేషన్స్ ఇక్కడ పర్ఫామ్ చేయలేము. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ 2 కాన్సెప్ట్స్. సో ఫస్ట్ థింగ్ లైఫ్ సైకిల్ హుక్స్, సెకండ్ వచ్చేసి డెకరేటర్స్. సో ఈ డెకరేటర్స్ గురించి నేను క్లారిటీగా విత్ ఎగ్జాంపుల్స్తో నెక్స్ట్ వీడియోస్లో మనం మాట్లాడుకుందాం అడ్వాన్స్ లెవెల్లో. సో జస్ట్ మీరు బేసిక్ గుర్తుపెట్టుకోండి, లైఫ్ సైకిల్ అండ్ డెకరేటర్స్లో ఏపీఐ, ట్రాక్ అండ్ వైర్. @ఏపీఐ ఎప్పుడు యూస్ చేస్తాము, ట్రాక్ ఎప్పుడు యూస్ చేస్తాము అండ్ వైర్ ఎప్పుడు యూస్ చేస్తాము. సో ఇవి చాలు. ఓకే, అండ్ వైర్ ఇంపరేటివ్కి డిఫరెన్సెస్ ఏంటి, వైర్ యూస్ చేయడం వల్ల ప్లస్ మైనస్,
అండ్ ఇంపరేటివ్ యూస్ చేయడం వల్ల ప్లస్ మైనస్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే. అండ్ ఇంకొక క్వశ్చన్ మనల్ని ఏమడగొచ్చు, కెన్ వి ఫెచ్ డేటా ఇన్ కనెక్టెడ్ కాల్ బ్యాక్ ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ @wire? ఎస్, we can call. సో డైరెక్ట్గా @wire యూస్ చేయకుండా కనెక్టెడ్ కాల్ బ్యాక్లో మనం డేటాని ఫెచ్ చేయొచ్చు. సో ఇందాక మాట్లాడుకున్నాం కదా ఇంపరేటివ్ అనేసి, సో సేమ్ థింగ్. సో దీంట్లో వచ్చేసి మనకేంటి, క్యాషీ డేటా ఉండదు అండ్ రియాక్టివ్ ఉండదు కాబట్టి డెవలపర్ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఓకే. సో డెకరేటర్స్ రిలేటెడ్ మనల్ని ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏమడగొచ్చు, what type of decorators we are having into the LWC and what are those. సో ఇలా అడిగినప్పుడు మనం డెకరేటర్స్ అంటే ఏంటి అండ్ ఎన్ని ఉన్నాయి, ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెనేషన్ అనేది క్లారిటీగా ఇవ్వాలి. బేసిక్గా ఇస్తే చాలు, డెప్త్గా ఇవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకా ఏమడగొచ్చు, కెన్ వి యాడ్ డెకరేటర్స్ ఆన్ మెథడ్స్ అని కూడా అడగొచ్చు. సో ఎస్, వీ కెన్ యాడ్ యాజ్ ఎ మెథడ్స్ లాగా కూడా మనం వీటిని కాంపోనెంట్లో యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి, క్యాషబుల్ ఈక్వల్స్ టు ట్రూ ఉన్నప్పుడు మనం డిఎంఎల్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తామా లేదా అన్నప్పుడు చేయలేము. అండ్ @wire యూస్ చేసినప్పుడు మనకి అపెక్స్లో యూస్ చేయాల్సిన యానోటేషన్ ఏంటి అని కూడా అడగొచ్చు. సో మనం ఏం యూస్ చేస్తాము, array enabled cachable equals to true యూస్ చేస్తాం. సో ఈ క్యాషబుల్ ఈక్వల్స్ టు ట్రూ యూస్ చేయడం వల్ల క్యాషీ డేటా ఉంటుంది, న్యూ డిఎంఎల్ ఆపరేషన్స్ మనం పర్ఫామ్ చేయలేము. సో యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్. సో ఇంకా హౌ టు రీఫ్రెష్ వైర్ మెథడ్స్, ఎందుకంటే మనం క్యాషబుల్ ఈక్వల్స్ టు ట్రూ పెడుతున్నాం కదా, అంటే క్యాషీ డేటా ఉంటుంది. మరి మనం ఎలా రీఫ్రెష్ చేస్తాం డేటాని అని అనుకుంటే మనకి ఒక అనోటేషన్ ఉంది, అపెక్స్ రీఫ్రెష్ అనేసి. సో దాన్ని యూస్ చేసుకొని మనము చేయొచ్చు. విల్ డిస్కస్ అబౌట్ ఆల్ దీస్ డెకరేటర్స్ ఇన్ డెప్త్ అండ్ ఫర్దర్ వీడియోస్. సో బేసిక్ ఇవి మాత్రం గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఓకే. సో నెక్స్ట్ మనం ఈ డెకరేటర్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. అంటిల్ దెన్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Bye bye.